న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సుమారు 1000 కోట్ల కుంభకోణం జరిగినట్లుగా ఫోరెన్సిక్ ఆడిట్లో అధికారులు గుర్తించారు. కమర్షియల్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపుల్లో సాఫ్ట్వేర్ మాడ్యూల్ను మార్చి 75 కంపెనీలు అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. లబ్ధి పొందిన కంపెనీల్లో రాష్ట్ర బెవరేజెస్ శాఖ ఉన్నట్లుగా తెలిపారు. ఇక ఈ మేరకు మాజీ సీఎస్ సోమేష్ కుమార్ తో పాటు పలు కంపెనీలపై CCS లో ఫిర్యాదు చేశారు కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ రవి కానూరి. ఇక ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ను A5 గా చేర్చారు. అప్పట్లో కమిషనర్ గా వ్యవహరించిన సోమేష్ కనుసన్నల్లోనే హైదరాబాద్ IIT రూపొందించిన సాఫ్ట్వేర్ ఆధారంగా ప్రభుత్వానికి రావాల్సిన నిధులు పక్కదారి పట్టి ఖజానాకు నష్టం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తుల్లో తేలింది. దీంతో ఆ శాఖలో పనిచేస్తున్న అదనపు కమిషనర్ SC కాశీ విశ్వేశ్వరరావును డిప్యూటీ కమిషనర్ శివరాం ప్రసాద్, ప్రొఫెసర్ శోభన్ బాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్ IIT హైదరాబాద్ టెక్నాలజీస్ నిందితులుగా వారిని పేర్కొన్నారు. ఇక వీరిపై IPC సెక్షన్ 406, 409, 120B IT యాక్టుల్లో సెక్షన్ 65 కింద FIR నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ గారు మరింత సమాచారాన్ని అందిస్తారు. సార్ చెప్పండి. కమర్షియల్ ట్యాక్స్ లో ఒక అతి భారీ కుంభకోణం జరిగినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా మాజీ సీఎస్ సోమేష్ కుమార్ దీంతో ప్రధాన పాత్ర వహించారు అనేది దీంతో ఉన్నటువంటి సారాంశం. ఆయన కారణంగానే దాదాపు 75 కంపెనీలు దీంతో కమర్షియల్ ట్యాక్స్ లో అవకతవకలు పాల్పడ్డాయి అనేది ప్రధానమైనటువంటి అంశంగా ఫోరెన్సిక్ ఆడిట్ లో ఈ విషయం అంతా బయటకు వచ్చినట్టుగా సమాచారం తెలిసింది. ఈ మేరకు సోమేష్ కుమార్ తో పాటు పలువురి మీద పోలీసులు FIR నమోదు చేశారు. ఈ రద్దు పొందినటువంటి కంపెనీల యొక్క జాబితాలో రాష్ట్రానికి సంబంధించినటువంటి బెవరేజెస్ కార్పొరేషన్ కూడా దీంట్లో ఉండడం అనేది మనం గమనించాల్సినటువంటి అంశం. ప్రస్తుతం కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ గా ఉన్నటువంటి రవి అనేటటువంటి వ్యక్తి యొక్క ఫిర్యాదు మేరకు ఈ యాక్షన్ అంతా కూడా పోలీసులు తీసుకున్నారు. 26వ తేదీన FIR నమోదు చేశారు. దీంట్లో మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ A5 గా దీంట్లో ఉన్నారు. అయితే సోమేష్ కుమార్ కి సంబంధించినటువంటి గతంలో కూడా కొన్ని తీవ్రమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి. వాటి మీద కూడా కొంత లోపాయికారి ఎంక్వైరీ జరుగుతోంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారిగా ఈ కమర్షియల్ ట్యాక్స్ సంబంధించినటువంటి ఈ అంశంలో 1000 కోట్ల రూపాయల మేరకు ఏదైతే అవకతవకలు జరిగినాయో దానికి కూడా ఆయనే ప్రధానమైనటువంటి బాధ్యుడిగా, ఆయనే దీనికి కారణమైనటువంటి వ్యక్తిగా కూడా నిర్ణయిస్తూ ఇదంతా జరగడం అనేది మనం గమనించాల్సినటువంటి విషయం. ఈ శాఖలో అంటే ఈ కమర్షియల్ ట్యాక్స్ శాఖలో పనిచేస్తున్నటువంటి కాశీ విశ్వేశ్వరరావు కానీ, అలాగే డిప్యూటీ కమిషనర్ శివరాం ప్రసాద్ కానీ, ప్రొఫెసర్ శోభన్ బాబు కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ IITలో ఆయన పనిచేస్తున్నారు. అట్లాగే ప్రియాంక టెక్నాలజీస్ వీటన్నిటిని కూడా ఈ అందరినీ కూడా దీంతో సహాయకులుగా దాంట్లో పేర్కొన్నారు. IITకి సంబంధించినటువంటి ప్రొఫెసర్స్ తో కలిసి ఈ కుంభకోణం చేసినట్టుగా మనకి సమాచారం తెలుస్తూ ఉంది. దీని మీద మరిన్ని వివరాలు బయటికి రావాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదే త్వరలోనే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వచ్చే అవకాశం ఉంది. భారతి. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.